వా ఒక వార్త అయితే కళ్ళను కాల్చి వేస్తా ఉన్నది ఒక్కసారి చూడాలి. మరి ఏంది ఇది నీ అమ్మ పెద్ద సుదర్శన్ రెడ్డిని చూస్తా అంటే అసలు ఇలాంటి నాయకుడా ఉన్నది నర్సంపేటలో అని చెప్పేసి అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆ నియోజకవర్గ ప్రజలమే మేము. కాకపోతే ఆయన గొప్పతనాన్ని గుర్తించడం కొద్దిగా వెనుకబడ్డం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజు కూడా పాపం ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు, ఇప్పటివరకు కూడా సొంత ఇల్లు లేదట. నీ అమ్మ ఒక్కొక్కడు ఈ చిన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళు చూస్తేనే ఏమో ఒక ఇక మేరే ఎమ్మెల్యేలు చూస్తే మనకు ఒక కథ అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఒక్కొక్కడు కోట్ల పడగలెత్తాడో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పనిచేయనోడు కోట్ల పడగలెత్తిండు, కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసుకుంటా ఈరోజు సొంతిల్లు లేకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పటికీ ఒక రూపాయి కూడా సంపాదించుకోలేదంటే మనం ఆయన ఎట్లా చూడాలో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్తే ఎంతమంది వచ్చింది చూసినాం, మన కళ్ళారు చూసినాం. ఏ నాయకుడు చచ్చిపోయినప్పుడు అంత జనం ఎప్పుడైనా కనపడంగా చూసినామా? పార్టీలకు అతీతంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆయన యొక్క అంతిమ యాత్రలో పాల్గొన్నారు, మనం కళ్ళారా చూసినాం. ఇలాంటి నాయకుడిని నర్సంపేట గడ్డ కోల్పోయింది అంటే ఇంకో విషయం కూడా చూడాల్సిన సందర్భం మనకు అనిపిస్తూ ఉన్నది. ఒక్కొక్క రాజకీయ నాయకుల వాళ్ళ బతుకులు చెడ ఎంత సంపాదిస్తారో మనం చూస్తాను, కానీ అవకాశం ఉండి కూడా సంపాదించుకోలేకపోయిండు, ప్రజాసేవలో నిమగ్నమైండు అనే విషయాన్ని తలుసుకుంటే ఈరోజు గుండె నిబ్బరపోతూ ఉన్నది. పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు ఇంకా ఉన్నడా అనే సందర్భాన్ని కల్పిస్తూ ఉన్నాడు. కానీ ఇంత నిజాయితీ పరుని నర్సంపేట గడ్డ ఎందుకు గుర్తించలేకపోయింది అనేది ఈరోజు బాధ కలుగుతూ ఉన్నది. ఇదొక్కసారి చూడాలి. ఎందుకంటే ఈరోజు ఆయన అంత యాత్రలో, ఆమె శవయాత్రలో ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. అయ్యన్న పెద్దన్న పోయినవా అని చెప్పేసి అంటారు. ఏదైనా ఉన్నప్పుడే మనిషి యొక్క విలువను గుర్తించాలి, చనిపోయిన తర్వాత పాపం ఏమొస్తే ఉంటుంది. ఈరోజు ఆయన ఎంత నిజాయితీ పడు అనేది ఈరోజు మన కళ్ళకు కనపడతా ఉన్నది. పాపం పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న లాంటిగా ప్రతి ఒక్కరు బతకాలని చెప్పేసి, వాళ్ళ సత్య అలాంటి సాగు సావాలి బతి అట్లా బతకాలని చెప్పేసి అనిపిస్తూ ఉన్నదన్న. పెద్ది సుదర్శన్ అన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తా ఉన్నాం.